నుంచి తలపెట్టిన రైతు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలి వస్తున్నారు. చెన్నై నుంచి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు తణుకు వచ్చారు. జగన్ దీక్షకు పూర్తి మద్దతు తెలిపి టీడీపీ సర్కార్ దొంగ హామీలపై నిలదీస్తామంటున్నారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. కేవలం రైతులు, డ్వాక్రా మహిళలే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం తరలి వచ్చి మద్దతు పలుకుతున్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక చెన్నై నుంచి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా రావడం జరిగింది, విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోయే రైతు దీక్షలో తమ గోడు వెళ్ళబోసుకుందాము, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరించేందుకు వారు కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉంటూ ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? రైతు దీక్షలో మీరు ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 8 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. బాబు గారు 2004 ముందు ఎలా ఉంది, 2000 ఇప్పుడు బాబు గారి పాలన ఎలా ఉంది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. ఎందుకంటే బాబు గారు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడి, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా మాట్లాడాడు. ఎలక్షన్ ముందు అది ఇస్తాను అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడు, బాగా దండుకున్నాడు ఓట్లు మాత్రం. ప్రజలకు ఎందుకంటే ఇవన్నీ తెలియక, వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియక ప్రజలు ఓట్లు వేశారు. నమ్మిన వాళ్ళని మోసం చేయడం అంటే బాబు తర్వాతే అండి, ఎవరు అట్లా చేయరు. ఇది నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆయన చేసే ఇవన్నీ నాకు ఎందుకంటే నచ్చలేదు కాబట్టి నేను ఎందుకంటే ఈ రకంగా జగన్ గారికి మద్దతు ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేద్దామని చెప్పి నా వంతుకు కృషి చేద్దామని చెప్పి అన్ని నుంచి వచ్చానండి. మరియు పాండిచ్చేరి ఇతర రాష్ట్రాల్లో, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే స్థితిలో ప్రభుత్వం లేదు. సో అక్కడే ఉంటున్నాము. ఎప్పుడే దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎవరైనా ఉద్యోగం కల్పిస్తారేమో మళ్ళీ ఆంధ్ర వచ్చేదానికని. సో చెన్నైలో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. ఎస్బీఐ గ్లోబల్ అనేసి ఒక కంపెనీలో, ప్రముఖ కంపెనీలో, ఇది యూఎస్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. సో సరే, మేము కొంత ఇంట్రెస్ట్తో ఇక్కడ ఆంధ్రాలో కూడా కంపెనీ పెడదామనేసి మేము అప్లై చేశాము. బాబు గారు అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, కానీ మేము ఇంటికి ఒక దాంట్లో బాగా పంచుకుందాము. సరే, ప్రభుత్వం ఏదైనా కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం మన ఒక ప్రాథమిక హక్కులాగా మనకు ఒక సేవ చేసుకున్నట్టు అవుతుందని మేము కంపెనీ పెట్టేదానికి ఆయన ప్రతి ప్రెస్ మీటింగ్లో బెంగళూరు వెళ్ళి చెప్తారు, చైనా వెళ్ళి చెప్తారు. పర్మిషన్స్ నేను సింగిల్ విండో 1 వీక్లో చేస్తాను, 1 మంత్లో చేస్తాను అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఏపీఐఏసి నేను నవంబర్ 28వ తారీఖున చూడండి సెజ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ కంపెనీ లెటర్ మొత్తం పంపించాను, వాళ్ళకి పంపించాను. చూడండి, ఇక్కడ చూడండి, 28వ తారీఖు పంపించాను. ఈరోజు డేట్ ఎంతండి? ఈ రోజు వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎప్పుడు అడిగినా చూడండి, ఆఫ్టర్ రిసీవ్ యువర్ అప్లికేషన్ విల్ డెఫినెట్లీ ప్రాసెస్ యూ, ఐ ప్రిపేర్ డ్రాఫ్ట్ ఫర్ దిస్. ఇప్పుడు ఏదో రివైజ్డ్, ఐఎమ్ సారీ. అచ్యుతాపురం 100 మెంబర్స్ కానీ ఇచ్చాము సార్. ఇనిషియల్ మొత్తం 1000 మెంబర్స్. ఫస్ట్ స్టేజ్లో 100 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. మేము వాళ్ళకి చెప్పాము కూడా, ప్యాకేజ్ కూడా అరౌండ్ 10,000. అంటే మేము సొంతంగా కంపెనీ పెట్టాలనేసి వీఆర్ ఇంట్రెస్టెడ్ అని మేము ఆల్రెడీ యూఎస్లో కంపెనీ రిజిస్టర్ చేసాం, డెల్వేర్లో. అక్కడ 3 రోజుల్లో మొత్తం షేర్ సర్టిఫికేట్స్ కలిపి ఇచ్చేసాం మాకు. ఇక్కడ మేము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాము, కానీ సేజ్ అలికేషన్ వరకు ఇంతవరకు ఇవ్వలేదండి. దువాడ దగ్గర విశాఖపట్నం అచ్యుతాపురంలో. నా మిత్రుడు హిందూపూర్లో చదువుతున్నాడు సార్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, బీటెక్. ఇప్పుడు స్కాలర్షిప్ లేక అతడు బీద కుటుంబం నుండి వచ్చాడు, రైతు కుటుంబం నుండి వచ్చాడు. స్కాలర్షిప్ అందక చదువు మానేశాడు సార్. ఇప్పుడు ప్రజెంట్ నా ఫ్రెండ్, నాకు అతను చూసే ఏడుపు వస్తుంది. వాళ్ళమ్మ కష్టపడి చదివించింది వానికి. రాజశేఖర్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అంతా వాళ్ళే చదివించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా అడిగితే నాకు ఆ సర్టిఫికేట్ తీసుకుంటారా, నాకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకుంటారా, ఆధార్ కార్డు ఇవన్నీ అంటారు. మా మద్దతు జగనన్నకి తెలపడానికి వచ్చాము. డిఫరెంట్ కాలేజెస్ నుండి కూడా వచ్చాము సార్ మన జగనన్నకి ఈ విషయం చెప్పడానికి. ఇప్పుడు మనకి స్కాలర్షిప్ విషయాలు, మన ఫీజు రియంబర్స్మెంట్ విషయాలు, నిరుద్యోగులకి డబ్బులు సరిగ్గా అందడం లేదు. ఈ విషయాలన్నీ జగనన్నతో పర్సనల్గా ఒకసారి మాట్లాడాలని వచ్చాము. సలాం బాబు అండి, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఒక రాష్ట్ర పాలన సాగుతుంది. అధికారం కోసం అడగడిగిన అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీని అధిరోహించారు. సీఎం కుర్చీ అధిరోహించిన వెంటనే ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి మహిళలనైతే ఏమి, రైతులనైతే ఏమి, ముఖ్యంగా విద్యార్థులని అడ్డగోలుగా ముంచారు. విద్యార్థులకైతే ఇంటికో ఉద్యోగము, 2000 నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఆంక్షలు లేకుండా ఇస్తానని చెప్పి అధికారంకి వచ్చిన వెంటనే ఏది అమలు చేయకుండా గాలి మాటలు చెప్తూ సింగపూర్, జపాన్ తిరుగుతున్నారు. మేము ఒకటే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాము, విద్యార్థి సమస్యల్ని గాలికి వదిలేసి మీరు సింగపూర్, జపాన్కి తిరిగితే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని శాశ్వతంగా సింగపూర్ పంపించే ఏర్పాటు కూడా చేస్తాము. 50,000 మంది పైగా విద్యార్థులు రోజు హైదరాబాద్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ నుంచి బయటకు నెట్టి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి హైదరాబాద్లో అవలంబిస్తూ ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ 15,000 కోట్ల పైగా ఉన్న బకాయిలను ఈరోజు ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఈరోజు విద్యార్థులకి ఏదైతే ఉందో వీళ్ళకి మేము
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. సార్, మీరు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టబడలేదు. మీది ఏదైతే 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాలేజీలకు బకాయిలు ఉందో ఆ బకాయిలు తక్షణమే చెల్లించకపోతే కనుక మిమ్మల్ని దించి విద్యార్థులకు ఎంత సత్తా ఉందో మరొకసారి నిరూపించడానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ దాటేస్తున్నారు. ఈ పేద బడుగు వర్గాల్లో ఉన్న మహిళలందరూ కూడాను రేపు పొద్దున్న మనకి డోక్రా రుణాలు మాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవాలని, ఇంకా ఏవేవో చేయాలని ఎన్నో ఆశలతో కోటి ఆశలు పెట్టుకున్నారు ఆడపడుచులందరూ. వీళ్ళందరూ ఓటేసి గెలిపించినందుకు ఆయన ఈరోజు రిక్తహస్తం చూపించడం మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. అందు గురించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చేసే ఈ దీక్షకి మహిళా సంఘం తరపున మేము అందరం కూడాను అతనికి మద్దతు ఇస్తున్నాం. చెన్నై నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేదంటే కనుక విద్యార్థులు కావచ్చు, ఒకటే మాట చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు పూర్తి స్థాయిలో మేము మద్దతు పలడానికి అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో అరాచకమైన పాలన జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనేది కూడా వీరి డిమాండ్. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, తణుకు నుంచి పశ్చిమ